ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ మన 'జాన్ సీనా కోడీ రోడ్స్' షోకైతే వెళ్ళిండు. వాట్ యూ వాన్నా టాక్ అబౌట్ షోకి. అండ్ ఆ వీడియోని మన కోడీ రోడ్స్ యూట్యూబ్‌లో గూడా రిలీజ్ జేషిండు. ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. అండ్ ఈ వీడియోలో 'జాన్ సీనా' దేని గురించి మాట్లాడిండో, సో వాటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మన 'జాన్ సీనా' అంటే ట్యాప్ ఔట్ చేసేటప్పుడు స్మైల్ ఇచ్చిండు గదా! దానికి ఎందుకు స్మైల్ ఇచ్చిండో అనేది రివీల్ చేషిండు. అండ్ మన 'రాక్' గురించి, 'ట్రావిస్ స్కాట్' గురించి మాట్లాడిండు. అండ్ 'గుంతర్' గురించి గూడా మాట్లాడిండు. అండ్ ఇంకా చాలా విషయాల గురించి మాట్లాడిండనమాట. సో దాని గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన 'జాన్ సీనా'ని చూడగానే 'కోడీ రోడ్స్' చాలా ఎమోషనల్ అయిపోయిండు. సో మన 'కోడీ రోడ్స్' ఏడ్చిండన్నమాట. ఇగ 'జాన్ సీనా' రిటైర్మెంట్ తీసుకుండు గదా! మళ్ళీ రెజ్లింగ్‌లో అడుగు పెట్టాడు. అంటే రెజ్లింగ్ చేయడానికి మన 'జాన్ సీనా' రాడు. సో దానికి 'జాన్ సీనా'ని చూస్తూ 'కోడీ రోడ్స్' చాలా ఎమోషనల్ అయిపోయిండు. అండ్ మన 'జాన్ సీనా' 'కోడీ రోడ్స్‌కి' థాంక్స్ జెప్పిండు. సో థాంక్స్ జెప్తే అవన్నీ ఏం అవసరం లేదన్నట్టుగా 'కోడీ రోడ్స్' అంటే, సో నీకు నేను థాంక్స్ జెప్పాలి. నువ్వు నా ఫైనల్ మ్యాచ్‌లో వచ్చినావు. నువ్వు నాకు ఛాంపియన్‌షిప్ ఇచ్చినావు. సో నాకు సెలబ్రేట్ జేపిచ్చినావు. అండ్ నిన్ను చూస్తే నాకు చాలా ప్రౌడ్‌గా ఉంది. సో ఇక్కడున్న ఫ్యాన్స్ నీకు సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకుంటున్నావు. సో అది డబ్ల్యూడబ్ల్యూఈకి కావాల్సింది. సో దానికి నిన్ను చూస్తే చాలా ప్రౌడ్‌గా ఉందని మన 'జాన్ సీనా' 'కోడీ రోడ్స్' గురించి చాలా గొప్పగా మాట్లాడిండు. అండ్ 'జాన్ సీనా'ని చూస్తూ 'కోడీ రోడ్స్' ఏడ్చేసిండనమాట. అండ్ దాని తర్వాత మన 'జాన్ సీనా', 'రాక్' అండ్ 'ట్రావిస్ స్కాట్' గురించి మాట్లాడిర్రు. సో ఇప్పుడు వాళ్ళు ఎలిమినేషన్ ఛాంబర్‌లో వచ్చిన తర్వాత ఇగ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో కనిపించలేదు. రెస్సల్‌మేనియాలో 'ట్రావిస్ స్కాట్' వచ్చిండు. బట్ వాళ్ళు గనక ఆగస్టు దాకా, సమ్మర్ స్లామ్ దాకా వస్తే ఎలా ఉండు అనేది ఒక క్వెషన్ పెట్టారన్నమాట చాలామంది ఫ్యాన్స్‌లో. జస్ట్ మన 'రాక్' ఎలిమినేషన్ ఛాంబర్‌లో వచ్చిండు. దాని తర్వాత రాలేదు గదా! సో వాళ్ళు గనక ఆగస్టు దాకా వస్తే బాగుండు అన్నట్టుగా అన్నారు. ఎట్ ద సేమ్ టైమ్ మళ్ళీ 'జాన్ సీనా' ఏమన్నారంటే, ఒకవేళ 'రాక్' గనక వచ్చుంటే మొత్తం నా క్యారెక్టర్‌ని దొంగిలించినట్టుగా అయిపోయేది. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను రెస్సల్‌మేనియా తర్వాత 'రెండీ ఆర్టన్‌తో ఫైట్ జేసినాను. 'సీఎం పంక్‌తో ఫైట్ జేసినాను. సో వాళ్ళతో ఫైట్ జేసినప్పుడు నేను ఒంటరిగానే ఫైట్ జేయాలి. సో వేరొక సూపర్ స్టార్ వచ్చి నాకు హెల్ప్ జేస్తే, అంటే 'రాక్' లాంటి సూపర్ స్టార్ వచ్చి, 'ట్రావిస్ స్కాట్' వచ్చి కంటిన్యూగా నాకు హెల్ప్ చేసుంటే నా క్యారెక్టర్ అక్కడ ఏముండేది గాదు. సో నాకు పర్సనల్‌గా 'సీఎం పంక్‌తో, 'రెండీ ఆర్టన్‌తో వన్ ఆన్ వన్ మ్యాచ్ ఉన్నట్టుగా ఉండేది గాదన్నమాట. సో వాళ్ళు రాకపోవడమే బెటర్. అండ్ అలా జరిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అది చాలా బావుంది అని, చాలా బ్యూటిఫుల్‌గా ఉందని మన 'జాన్ సీనా' చెప్పిండన్నమాట. 'రాక్' అండ్ 'ట్రావిస్ స్కాట్' రెస్సల్‌మేనియా తర్వాత తన మ్యాచ్‌లో ఇంటరప్ట్ అవ్వకపోవడం. అండ్ ఇంకొకటి మెయిన్ ఏందంటే, మనమేమో 'జాన్ సీనా' కోసం 'రాక్' వచ్చి హీల్ టర్న్ చేపించింది గదా! సో ఫైనల్ మ్యాచ్‌లో వచ్చి 'రాక్' నీ సోల్ నా దగ్గరనే ఉంది. నువ్వెట్లా రిటైర్మెంట్ తీసుకుంటావని ఈ టైప్‌లో మనం ఏదేదో ఊహించుకున్నాం. బట్ రియాలిటీగా అయితే అది స్టోరీ లైన్ ఉంది. బట్ చూపించలేదు. కానీ మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళంట, మన ట్రిపుల్ హెచ్ అంట జస్ట్ ఒక ఎలిమినేషన్ ఛాంబర్‌ని బిగ్గెస్ట్ మూవ్‌మెంట్‌గా చేద్దామని, అదొక్క రోజుకి ఒక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్ కోసమే ఆ టైప్‌లో చేపించినారంట. అదొక లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ కాదంట. సో మీకు అర్థమవుతుందా? జస్ట్ ఎలిమినేషన్ ఛాంబర్‌ని ఒక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్‌గా మార్చడానికి మాత్రమే, 'జాన్ సీనా' హీల్ టర్న్‌ని ఒక బిగ్గెస్ట్ మూవ్‌మెంట్ మార్చడానికి మాత్రమే 'రాక్' అండ్ 'ట్రావిస్ స్కాట్' వచ్చినారంట. అది లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ కాదంట. మన ట్రిపుల్ హెచ్ అయినా సరే, 'రాక్' అయినా సరే, ఎప్పుడైనా వాళ్ళు లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ అంటారు. సో మరి దీంట్లో ఎటువైంది ఈ లాంగ్ టర్మ్ స్టోరీ లైన్? సో చూపించొచ్చు గదా! సో ఇక్కడేమైందని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఈ టైప్‌లో 'జాన్ సీనా' చెప్పిన తర్వాత ఇదంతా ట్రిపుల్ హెచ్చే కావాలని జెప్పిస్తుండు 'జాన్ సీనా' చేతుల్లో. 'జాన్ సీనా'ని ఇలా జెప్తేనే కొంచెం హేట్ అనేది తగ్గుతదని ఈ టైప్‌లో 'జాన్ సీనా' చేత మన ట్రిపుల్ హెచ్ చెప్పిస్తుందని చాలా చాలామంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ చూడండి, మన 'రాక్' వచ్చినప్పుడు ఏం చెప్పిండు, ప్రతీదీ లాంగ్ టర్మ్ స్టోరీ లైన్ ఉంటది. మీరు సోషల్ మీడియాలో గోల చేస్తే మీకేం అర్థం గాదు. టైం వచ్చినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయని 'రాక్' కొన్ని అడుగుల ముందే ఉంటాడని చెప్పిండు. బట్ ఇప్పుడేమైంది మరి, 'రాక్' ఎన్ని అడుగుల ముందున్నాడు. సో మరి దీంట్లో ఎందుకు చూపించలేదని చాలామంది ఫ్యాన్స్ అంటున్నారు. అండ్ ఇంకొకటి, ఈ హీల్ టర్న్‌లో మన 'జాన్ సీనా' హీల్ టర్న్ చేసినందుకు ఈ హీల్ రన్‌కి మన 'జాన్ సీనా' ఏం రిగ్రెట్ అవ్వట్లేదంట. మన 'జాన్ సీనా'కి తన హీల్ క్యారెక్టర్, హీల్ రన్ అనేది బాగా నచ్చిందంట. బాగానే ఉందంట. మీకెట్లా అనిపించింది 'జాన్ సీనా' హీల్ క్యారెక్టర్? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. 'జాన్ సీనా'కి ఏం రిగ్రెట్స్ లెవ్వంట. 'జాన్ సీనా' ఈ టైప్‌లో చెప్తుండు. ఇది గూడా మన ట్రిపుల్ హెచ్ చెప్పించిండు కావచ్చు ఈ షోలో. అండ్ ఇంకొకటి, మన 'జాన్ సీనా'కి ఫేవరెట్ మూవ్‌మెంట్ గురించి మాట్లాడిండు. అది గూడా మన 'సీఎం పంక్‌ది' అంట.
సో, మన 'సీఎం పంక్' సౌదీ అరేబియాలో ఫైట్ జేసిండు గదా! మన జాన్ సీనాతో. సో, మ్యాచు బెస్ట్ మూవ్‌మెంట్ కాదంట మన జాన్ సీనాకి. అక్కడున్న ఫ్యాన్స్‌కి మన 'సీఎం పంక్' సారీ జెప్పిండు. గతంలో మన సౌదీ అరేబియా ఫ్యాన్స్ గురించి, అక్కడ కంట్రీ గురించి మన 'సీఎం పంక్' కొంచెం బ్యాడ్‌గా మాట్లాడుండే. అండ్ అప్పుడు ఆ టైంలో నైట్ ఆఫ్ ఛాంపియన్స్ టైంలో మన 'సీఎం పంక్' ఫ్యాన్స్ దగ్గరికెళ్ళి మరి సారీ జెప్పిండు. వాళ్ళతో చెయ్యి గలిపిండు. అక్కడున్న ఫ్యాన్స్ గూడా సరే సారీ జెప్పిండు గదా! మనం వదిలేద్దాం అన్నట్టుగా 'సీఎం పంక్‌కి' ఆ సారీని తీసుకున్నారనమాట ఫ్యాన్స్ అందరూ. అండ్ ఆ మూమెంట్ జాన్ సీనాకి చాలా అంటే చాలా బాగా అనిపించిందంట. అది బెస్ట్ మూమెంట్ అంట మన 'సీఎం పంక్' విషయంలో మన జాన్ సీనాకి. అండ్ అంతే కాదు మన జాన్ సీనా అంటే ట్యాప్ ఔట్ చేసిండు గదా! గుంతరు ట్యాప్ ఔట్ చేపించింది గదా! అదే టైంలో మన జాన్ సీనా స్మైల్ ఇచ్చిండు. ఆ స్మైల్ ఎందుకిచ్చిండు అనే దాని గురించి మాట్లాడిండు. సో, మన జాన్ సీనా కొన్ని సంవత్సరాలుగా డబ్ల్యూడబ్ల్యూఈలో ఫైట్ జేసిండు. ఎంతోమంది ఫ్యాన్స్‌తో కనెక్ట్ అయ్యిండు. అండ్ నేను చాలా సాధించినాను. అండ్ నేనిప్పుడు అంటే డెడ్ అయిపోతున్నాను. అంటే నా టైం ఎండ్ అయిపోయింది. నా టైము అయిపోయిందిగ. నా టైం అయిపోయింది. నేనిప్పుడు నా క్యారెక్టర్‌ని చంపుకోవాల్సిన సమయం వచ్చింది. అంటే నా క్యారెక్టర్ ఎండ్ అవ్వాల్సిన సమయం వచ్చింది. అలాంటి టైంలో నేను ఏడిస్తే అంటే నేనేది సాధించినట్టుగానే. అదే నేనొక స్మైల్ ఇసినాననుకో నేను చాలా సాధించినాను. నేను నా ఫ్యాన్స్‌తో కనెక్ట్ అవ్వగలను. సో, నేను స్ట్రగుల్ జేసినాను. నేను చాలా కష్టపడ్డాను. చాలా ట్రై చేసినాను. బట్ నా వల్ల అవ్వలేదు. సో, ఇక నేనేం చేసేది లేక నేను స్మైల్ ఇచ్చి ట్యాప్ ఔట్ చేసేసినాను. సో, ఆ మూమెంట్‌లో నాకేమనిపించిందంటే నా టైం ఎండ్ అయిపోయింది గాబట్టి నేనిగ చివరి అంటే చావు చివరి అంచుల్లో ఉన్నాను గాబట్టి స్మైల్ ఇచ్చి ట్యాప్ ఔట్ చేసినాను. అది నాకెంతో పీస్‌ఫుల్‌గా ఉందని జాన్ సీనా చెప్పిండు. బట్ నాకు ఆ మూవ్‌మెంట్‌లో ఏం తిరిగిందంటే మైండ్‌లో నేనిప్పుడు ప్రతి ఒక్కరితో కనెక్ట్ అవ్వచ్చు. నేనెప్పటికీ కనెక్ట్ అయ్యే ఉంటాను. చాలామంది ఫ్యాన్స్‌తో. అండ్ ఇప్పుడు నాకు ఫ్రీ టైమ్ చాలా దొరుకుతది. నేను బ్యాక్ స్టేజ్‌లో ఉండొచ్చు. బ్యాక్ స్టేజ్‌లో ప్రతి ఒక్కరితో ఎక్కువ టైమ్‌ని స్పెండ్ చేయొచ్చు అన్నట్టుగా ఈ టైప్‌లో జాన్ సీనా మాట్లాడిండనమాట. సో, మన జాన్ సీనా టైం అయిపోయింది. అండ్ ఇక చేసేదేం లేదు. సో, ఇది సింపుల్‌గా చెప్పాలంటే మనకొక సినిమాలో డైలాగ్ ఉంటది కదా! 'విక్రమార్కుడు' సినిమాలో. నా చావు ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళల్లో భయం ఉండద్దు అని చెప్తాడు కదా! మన 'రవితేజ' అన్న. సో, సేమ్ అదే అన్నమాట. సో, ఇప్పుడు జాన్ సీనా ఏమి సాధించకుండా ఓడిపోయి అలా చేస్తే నిజంగా తన కళ్ళలో భయమే ఉండేది. బాధనే ఉండేది. బట్ ఇక్కడేందంటే జాన్ సీనా ఎన్నో సాధించిండు. ఎన్నో రికార్డ్‌ని క్రియేట్ చేసిండు కాబట్టి సో, తను రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం లేదు. అందుకనే స్మైల్ ఇచ్చి మరి మన జాన్ సీనా ట్యాప్ ఔట్ చేసేసిండు. బట్ అది ఎవ్వరికీ నచ్చలేదనుకోండి. అది సెకండరీ విషయం. బట్ ఇక్కడ జాన్ సీనా అయితే హ్యాపీగానే ఉన్నాడంట. సో, దానికోసమే ఇది గూడా ట్రిపుల్ హెచ్ కావాలనే జెప్పించిండు అన్నట్టుగా అనిపిస్తుంది. ఎవ్వరు హ్యాపీగా ఉంటారు. కొన్ని సంవత్సరాల నుండి ట్యాప్ ఔట్ జేయకుండా నెవర్ గివ్ అప్ అనే వర్డ్ పైన స్టాండ్ అయ్యి ఉంటూ తన చివరి మ్యాచ్‌లో చిట్ట చివరి మ్యాచ్‌లో జాన్ సీనా ట్యాప్ ఔట్ చేస్తే గివ్ అప్ ఇచ్చేస్తే ఎవరికైనా బాధనే ఉంటది. బట్ అది కనిపించలేదు మనకి జాన్ సీనా కళ్ళల్లో. ఒక్కటి అక్కడ గనక స్పీచ్ ఇచ్చి ఉంటే అక్కడ మనకు తెలిసేది జాన్ సీనా కళ్ళలో బాధుందా లేదా అనేది. అండ్ జాన్ సీనా ఏడ్చేటోడు గూడా. ఖచ్చితంగా ఏడ్చేటోడు స్పీచ్ ఇచ్చి ఉంటే అని నాకనిపిస్తుంది. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఫైనల్ మ్యాచ్‌తో హ్యాపీ ఉన్నారంట. సో, జాన్ సీనా గుంతర్‌తో ఫైట్ జేసినందుకు, గుంతర్ చేతుల్లో అలా ట్యాప్ ఔట్ అయినందుకు జాన్ సీనా హ్యాపీగా ఉన్నాడంట. సో, తను అనుకున్న దానికంటే మ్యాచ్ చాలా బాగుందని మన జాన్ సీనా చెప్తున్నాడు. అండ్ గుంతర్‌కి గూడా రెస్పెక్ట్ ఇచ్చిండనమాట. జాన్ సీనా గుంతర్‌కి గూడా రెస్పెక్ట్ ఇచ్చిండు. అండ్ అంతే గాకుండా మన జాన్ సీనా పైన ఏదో డాక్యుమెంటరీ తీస్తారంట. సో, మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు ఏదో డాక్యుమెంటరీ తీస్తారంట. అండ్ ఆ డాక్యుమెంటరీని 2026లో రిలీజ్ చేస్తారంట. అండ్ ఇంకా అది కన్ఫర్మ్ కాలేదు. ఆ డాక్యుమెంటరీ నిజంగానే తీస్తారా? తీయరా? అనేది ఏది కన్ఫర్మ్ కాలేదు. బట్ తీస్తే బావుంటది. ఒకవేళ తీస్తే గనక 2026 లోపు అంటే 2026 మిడ్ వరకు కంప్లీట్ అయ్యి రిలీజ్ చేస్తారంట. మేబీ ఆగస్ట్‌లో రావచ్చు. లేదంటే సెప్టెంబర్‌లో రావచ్చు. ఆ డాక్యుమెంటరీ జాన్ సీనాది. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా హిల్‌డన్ జేసినప్పుడు ఆ కెమెరా యాంగిల్స్‌ని మన జాన్ సీనానే సజెస్ట్ జేసిండంట. అంటే కెమెరా యాంగిల్స్ ఈ టైప్‌లో రావాలి, ఇలా ఉండాలి అని మన జాన్ సీనానే సజెస్ట్ జేసిండంట. సో, అదొక్కటి చాలా అంటే చాలా వైరల్ అయింది మన జాన్ సీనా కెమెరా యాంగిల్స్‌ది. ఆ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అనేది చాలా బాగా వర్కౌట్ అయినాయి. ఒక్కసారిగా హ్యాపీ నుండి యాంగ్రీ మోడ్‌కి చాలా అంటే చాలా కిరాక్‌గా కన్వర్ట్ చేసిండు మన జాన్ సీనా. సో, అది మన జాన్ సీనానే సజెస్ట్ చేసిండంట. అండ్ అంతేకాదు మన జాన్ సీనా ఇప్పుడున్న రెజ్లర్‌కి, ఇప్పుడున్న జనరేషన్ ఇన్ రింగ్ వర్క్ స్టైల్ గురించి అండ్ పాస్ట్‌లో ఉన్న ఇన్ రింగ్ వర్క్ స్టైల్ గురించి మాట్లాడిండు. సో, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉందని చెప్పిండనమాట మన జాన్ సీనా.
అండ్ అంతే గాకుండా మన జాన్ సీనా ఎలాయిస్ గురించి మాట్లాడిండు. అంటే మనకి లాస్ట్ మ్యాచ్‌లో జాన్సన్ ఆ రిటైర్మెంట్ మ్యాచ్‌లో ఎలాయిస్‌తో వచ్చింది గదా! అక్కడ లెజెండ్స్ మధ్యలో ఒక చిన్న సూపర్ స్టార్ లాగా ఉన్నాడని ఈ టైప్‌లో కొంచెం ఫన్నీగా మాట్లాడాడు ఎలాయిస్ గురించి. అండ్ అక్కడ మొత్తం లెజెండ్సే ఉన్నారు గదా! బూకర్ టీ, మార్క్ హెన్రీ, కర్ట్ యాంగిల్ వాళ్ళందరూ ఉన్నారు గదా! సో, వాళ్ళందరి మధ్యలో ఎలాయిస్ ఒక చిన్న సూపర్ స్టార్ లాగా అలా ఉన్నాడని ఈ టైప్‌లో అన్నాడు. అండ్ అంతే కాకుండా 'సర్వైవర్ సీరీస్', 'వార్ గేమ్స్' గురించి మాట్లాడిండు. 'సర్వైవర్ సీరీస్‌లో' మన జాన్సన్ ఫైట్ చేసింది గదా! అండ్ అక్కడ జడ్జిమెంట్ డే మెంబర్స్ మొత్తం వచ్చినారు. మన ఫిన్ బాలర్, జేడీ వాళ్ళందరూ వచ్చి జాన్సన్ పైన అటాక్ చేసినారు గదా! సో, అది మన జాన్ సీనానే చెప్పిండంట. సో, జాన్ సీనానే బుక్ చేసిండంట దాన్ని. సో, మన జాన్ సీనా చెప్తేనే ఆ టైప్‌లో బుక్ చేసినారని మన జాన్ సీనా చెప్పిండు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఇప్పుడు 17థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ గదా! ఫ్యూచర్‌లో మన జాన్సన్ ఆ రికార్డ్‌ని ఏదో ఒక సూపర్ స్టార్ బ్రేక్ చేస్తారంట. 18థ్ టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతారంట. సో, ఆ సూపర్ స్టార్‌ని మన జాన్సన్ పర్సనల్‌గా కలిసి షేక్ హ్యాండ్ ఇస్తా అని ఈ పోడ్‌కాస్ట్‌లో చెప్పిండు. అండ్ అంతేకాదు ఇంకొకటి కూడా కన్ఫర్మ్ చేసిండు. మన జాన్సన్ మళ్ళొకసారి రెజ్లింగ్ చేయడంట. సో, ఇక్కడ కూడా చెప్పేసిండన్నమాట. మళ్ళొకసారి జాన్సన్ రెజ్లింగ్ చేయను అని. అండ్ మన జాన్ సీనా, స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ గురించి కూడా మాట్లాడిండు. సో, మన స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ అంట జాన్ సీనాకి ఒక మాట చెప్పిండు. అంటే ఏదైనా షోకి డబ్ల్యూడబ్ల్యూఈలో సోల్డ్ ఔట్ అవ్వకపోతే, టికెట్స్ అన్నీ సోల్డ్ ఔట్ అవ్వకపోతే, ఆ సీట్స్ అన్నిటిని బ్లాక్ కర్టెన్‌తో మూసేస్తదంట. సో, ఎవరికీ కనిపించకుండా బ్లాక్ కర్టెన్ వేస్తదంట. సో, దానివల్ల ఎవ్వరికీ కనిపించదు అని మన స్టోన్ కోల్డ్ జాన్ సీనాకి చెప్పిండంట. ఫస్ట్ టైమ్ మన జాన్ సీనాకి తెలవదంట. సో, ఈ విషయాలన్నిటిని స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ జాన్ సీనాకి చెప్పిండు అని ఈ పోడ్‌కాస్ట్‌లో గుర్తేసుకున్నానన్నమాట. అండ్ అంతేకాదు ఎన్‌ఎక్స్‌టీ టాలెంట్స్ గురించి మాట్లాడిండు. నా రిటైర్మెంట్ మ్యాచ్‌లో, నా షోలో అంటే నేను ఫైనల్‌గా ఫైట్ చేస్తున్న ప్రీమియం లైవ్ ఈవెంట్‌లో నేనొకటి చెప్పినాను డబ్ల్యూడబ్ల్యూఈకి. సో, దీంట్లో ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్ ఫైట్ చేయాలని ఇది నా మెయిన్ గోలు. సో, ఇది నా కొంచెం సెల్ఫిష్ గోల్ అన్నమాట. సో, వాళ్ళు వచ్చి ఫైట్ చేయాలి అని. అండ్ నేను ఎన్‌ఎక్స్‌టీ టాలెంట్‌కి కొంచెం టీచ్ చేయబోతున్నాను. అంటే నేను వాళ్ళకి ఏదైనా తెలియజేయాలి, వాళ్ళకి నేర్పించాలని అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ లైవ్ ఈవెంట్స్‌ని తక్కువ చేసింది. సో, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ సూపర్ షోస్ జరుగుతాయి. అవేం జరగట్లేదు. ఇప్పుడు దాదాపుగా తగ్గించేసింది. అవి జరగకున్నా సరే నేను నా టైం ఉన్నప్పుడు ఎన్‌ఎక్స్‌టీ సూపర్ స్టార్స్‌కి నేర్పిస్తాను. డబ్ల్యూడబ్ల్యూఈలో ఎలా ఉండాలి? ఎలా వర్క్ చేయాలి? అంటే స్క్రిప్ట్ ప్రకారం ఎలా వెళ్ళాలి? ఇన్ రింగ్ యాక్షన్‌లో ఏ విధంగా ఉండాలి? అనేది ఎన్‌ఎక్స్‌టీ టాలెంట్స్‌కి నేర్పిస్తాను అని మన జాన్ సీనా చెప్పిండు. అండ్ అంతే కాకుండా మన జాన్ సీనా లాస్ట్ టైమ్ యాస్ ఎ రెజ్లర్‌గా లాకర్ రూమ్‌లోకెళ్ళి మన ఎన్‌ఎక్స్‌టీ టాలెంట్స్‌తో మాట్లాడిండు. అక్కడ సూపర్ స్టార్స్‌తో ఇన్ రింగ్ అంటే రింగ్ గేర్‌లోనే వెళ్లి అక్కడ మాట్లాడిండన్నమాట. వాళ్ళతోటి బీర్ తాగిండు. కొంచెం మంచిగా మాట్లాడిండు అని ఈ టైప్‌లో చెప్పిండు. అండ్ అదేవిధంగా ఓబా ఫీమీ గురించి కూడా మాట్లాడిండు. ఒబా ఫేమీకి మంచిగా అప్రిషియేట్ చేసిండన్నమాట. సో, చాలామంది ఫ్యాన్స్ ఒబా ఫేమీకి సపోర్ట్ చేసినారు గదా! ఫ్యూచర్ ఆఫ్ ద డబ్ల్యూడబ్ల్యూఈ అన్నట్టుగా మన జాన్ సీనా అన్నారు. అండ్ అంతే కాకుండా ఎడీ గ్యురెరో గురించి కూడా మాట్లాడిండు. మన జాన్ సీనాకి ఒక అడ్వైస్ ఇచ్చిండంట. అదేందంటే ఇక్కడున్న ఫ్యాన్స్ కోసం మనం ఏదైనా జేయాలి. సో, ఇక్కడున్న ఫ్యాన్స్ మనల్ని చూడ్డానికి వాళ్ళ టైంని వేస్ట్ చేసుకొని, వాళ్ళ టైంని పణంగా పెట్టి ఇక్కడ మనల్ని చూడ్డానికొచ్చినారు. మనం వాళ్ళని ఎంటర్‌టైన్ చేయాలి. వాళ్ళ కోసం ఏ స్టెప్ అయినా తీసుకోవాలి అన్నట్టుగా మన ఎడీ గురెరో జాన్ సీనాకి ఒక అడ్వైస్ ఇచ్చిండంట. సో, అది ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు మన జాన్ సీనా మీ అందరికి తెలుసు. అండ్ ఇంకొకటి షాకింగ్ ఏందంటే మన జాన్ సీనా హీల్ టర్న్ చేసిన తరువాత జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్యలో చాలా సెగ్మెంట్‌లు జరిగినాయి గదా! బ్యాక్ టు బ్యాక్ సెగ్మెంట్‌లు జరిగినాయి. ఈ సెగ్మెంట్స్‌లో మన జాన్ సీనాకి అండ్ కోడీ రోడ్స్‌కి ఆ సెగ్మెంట్‌లో ఎలా మాట్లాడాలి అనే విషయం పైన కొన్ని సార్లు మన జాన్ సీనా వాళ్ళ వైఫ్ హెల్ప్ చేసిందంట. సో, ఆ సెగ్మెంట్‌లో ఈ టైప్‌లో మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి అని మన జాన్సన్ వాళ్ళ వైఫ్ హెల్ప్ చేసిందంట. అండ్ ఇది కోడీ రోడ్సే రివీల్ చేసినారు. అండ్ ఏం హెల్ప్ చేసిందనేది మనకి క్లారిటీగా లేదు. దీని గురించి మాట్లాడాలని చెప్పింది గావచ్చు. అంటే దాని గురించి మాట్లాడాలని చెప్పింది గావచ్చు. పర్టిక్యులర్‌గా సెంటెన్స్ అనేది ఏం మెన్షన్ చేయలేదు. బట్ హెల్ప్ చేసిందంట. చాలా మాట్లాడుకున్నారు గదా! మన జాన్సన్ అండ్ కోడీ రోడ్స్. సో, వాటిల్లో ఏదో ఒక విషయంలో హెల్ప్ చేసిందంట మన జాన్సన్ వాళ్ళ వైఫ్. ఇది కొంచెం షాకింగ్‌గా ఉంది. అండ్ ఇంకొకటి ఇప్పుడు నెక్స్ట్ ఏంది మన జాన్సన్ కోసం. సో, జాన్సన్ మూవీస్‌లో బిజీ ఉంటాడా? లేదంటే మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో అపియరెన్స్ ఇస్తాడా అంటే,
ఏది క్లారిటీగా చెప్పలేడు. సో, టైం వచ్చినప్పుడు మీకే తెలుస్తది. సో, కాలం నిర్ణయిస్తది నా కోసం ఏముంటదో. అండ్ నేను మూవీస్‌లో గూడా ఎక్కువగా యాక్ట్ చేయను అన్నట్టుగా మన జాన్ సీనా చెప్పిండు. అండ్ అంతే కాదు మన జాన్ సీనాకి పన్ను ఊడిపోయిందంట. ఇంతకుముందే 2 సార్లు ఊడిపోయిందంట. మళ్ళీ దాన్ని ఇంప్లాంటేషన్ చేసుకున్నాడంట. 2 సార్లు పన్ను పెట్టించుకున్నాడంట. అండ్ మళ్ళొక్కసారి ఆ టీత్‌ని పెట్టించుకోవాలంట. మళ్ళీ ఇరిగిపోయిందంట. సో, మళ్ళొక్కసారి టీత్ ఇంప్లాంటేషన్ జరగాలంట. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా నెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తాడు. సో, రాడని అయితే క్లియర్‌గా చెప్పలేదు. అంటే డబ్ల్యూడబ్ల్యూఈ అపియరెన్స్ ఇస్తాడు. జస్ట్ అపియరెన్స్ ఇస్తాడు. ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించా అనైతే చెప్పిండు గానీ, అపియరెన్స్ ఇస్తాడు. అండ్ స్క్రీన్ టైమ్‌లో గూడా ఎక్కువ కనిపించడు గదా! మేబీ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ వేరే దాంట్లో బిజీ అవుతాడంట. సో, వేరే రియాలిటీ షోస్ గావచ్చు, లేదంటే రియాలిటీగా పబ్లిక్‌కి హెల్ప్ అయ్యే విషయాల గురించి దానిపైన ఫోకస్ చేస్తా అని చెప్పిండనమాట. సో, దాంట్లో భాగంగా మేకే విషులు చేయొచ్చు. మన జాన్ సీనా మేకే విషులు చేస్తాడు గదా! చిన్న పిల్లల కోసం. సో, దాంట్లో భాగంగా డబ్ల్యూడబ్ల్యూఈ వస్తాడు. దాంట్లో ప్రాబ్లమ్ ఏమీ లేదు. సో, ఇవి మన జాన్ సీనా మాట్లాడిన ఇంట్రెస్టింగ్ విషయాలు. సో, మీకెట్లా అనిపించింది మరి? సో, కొన్ని విషయాలైతే కావాలనే ట్రిపుల్ హెచ్ చెప్పించినట్టుగా అనిపించింది. మీరేమంటారు దీనిపైన? కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.